ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక వారంలో మనం దేవుని యొక్క సన్నిధానంలో ఉదయకాల ధ్యానాల్లో పాల్పొంపులు పంచుకునే కృప దయచేసినందుకై దేవాతి దేవుని స్తుతించవలసిన వారం అంటున్నాం. ఈ వారంలో మనం ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని ధ్యానిద్దాం. ఆత్మఫలముల గురించి గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో జ్ఞాపకం చేస్తూ ఆత్మఫలములు మీరు ఫలించండి అని చెప్తూ మొట్టమొదటి ఫలము ప్రేమ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజున మనం ఈ ప్రేమ అనేటువంటి దాని గురించి కొద్దిసేపు మనం ధ్యానించుకుందాం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు శ్రేష్టమైనవి. మరి ఇందులో శ్రేష్టమైనది ప్రేమ అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు అపోస్తలుడైన పౌలు కొరింథీకి రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళ ప్రేమ 2 అక్షరాలు కలిగినటువంటి ప్రేమ మనం చూసినట్లయితే, ఈ లోక ప్రేమ మనం గమనించినట్లయితే మనకు అందం ఉన్నప్పుడు ఈ లోకంలో లోకస్తులు మనల్ని ప్రేమిస్తారు, అలాగే డబ్బు ఉన్నప్పుడు లోకస్తులు మనల్ని ప్రేమిస్తారు. ఈ లోకంలో మనకి ఎక్కువ మంది బంధుబలగం ఉంటే మనల్ని ప్రేమిస్తారు, అలాగే మనకి మంచి ఆరోగ్యం ఉన్నప్పుడు మనల్ని ప్రేమిస్తారు. పిల్లరా, ఈ లోకంలో రకరకాలుగా మనం గమనించినప్పుడు మరి లోకంలో ఉన్న వాటిని బట్టి మనుషులు మనం ప్రేమించేవారుగా ఉన్నారు. మరి చక్కని అందము, సౌందర్యం ఉన్నప్పుడు కూడా మనుషులు మనల్ని ఆకర్షిస్తారు, ప్రేమిస్తారు. అయితే ప్రాముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ లోకంలో ఇవేమీ లేనప్పుడు ఎవరైనా మనల్ని ప్రేమించగలుగుతారా? క్రీస్తునందు ప్రియమైన వారు అయితే క్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమ మనం చూస్తున్నాం. మనకి ఏ యోగ్యత, ఏ అర్హత లేనప్పుడు దేవుడు మనల్ని ప్రేమించాడండి. అందుకు ఆయన ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించానని వ్రాయబడి ఉంది. లోకములో ఉన్న వాటిని ప్రేమించాడు, పాపుల మీద మనల్ని ప్రేమించాడు. మరి లోకములో ఆయన ప్రేమను కనుబరిచాడు. మరి ఎవరైనా మనము ఎవరి చేతైనా ప్రేమించబడాలంటే కనుక ఖచ్చితంగా వాళ్ళకి అర్హత చూస్తాం మనం. వారు అందంగా ఉన్నారా, వారికి వెనకాల ఆస్తి ఉందా, ఐశ్వర్యం ఉందా అని ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తాం ఒకరిని ప్రేమించాలంటే ప్రియమైన వాళ్ళరా. కానీ ఇక్కడ చూసినట్లయితే కనుక ఏ అర్హత కూడా లేకపోయినప్పటికి కూడా, ఏ యోగ్యత లేకపోయినప్పటికి కూడా దేవుడు మనలను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నన్ను కూడా ప్రేమిస్తున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఆయన ప్రేమ ఎంతో గొప్పది, ఆయన ప్రేమ వర్ణనాతీతమైనటువంటిదని విషయాన్ని మనం గ్రహించవలసిన వారమే అంటున్నాము. ఈరోజున నీవు నేను దేవుని చేత ప్రేమించబడుతూ ఉన్నామా? ప్రేమించబడాలి అని అంటే గనుక మనం ఈ లోకంలో ప్రేమ కలిగి ఉండాలి. యేసయ్య నిన్ను ప్రేమించాలంటే నీవు కూడా ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉండాలి. మరి నీ తోటి వారి పట్ల ప్రేమ కలిగి ఉండాలి, నీ ఇరుగు పొరుగు వారి పట్ల ప్రేమను కలిగి ఉండాలి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనం నుండి 40వ వచనం వరకు చెప్తున్నాడు. అందుకు ఆయన నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడని యెహోవాను నువ్వు ప్రేమించాలి. అలాగే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మనము మన పొరుగు వారిని ప్రేమించేవారుగా ఉండాలి. కష్టాల్లో ఉన్నవారిని, ఆపదల్లో ఉన్నవారిని, అనారోగ్యంతో ఉన్న వారిని సైతము ప్రేమించగలగాలి. అప్పుడే నీవు దేవుని ప్రేమను కలిగి ఉంటావు. అప్పుడు దేవుడు నిన్ను కూడా ప్రేమిస్తాడు. అడుగు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వెళ్ళని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఆత్మఫలముల గురించి మేము ధ్యానించుకుంటూ మొట్టమొదటి ప్రేమ గురించి తండ్రి మేము జ్ఞాపకం చేసుకున్నాం నాయన. ప్రేమ నాయన అన్నిటినీ సహిస్తుందని, ప్రేమ అన్నిటినీ ఓరుస్తుందని, ఓర్పు కలిగిందని ప్రభువా మీరు సెలవిచ్చారు నాయన. అటువంటి ప్రేమను మాకు దయచేయండి ప్రభువా. మా శత్రువులను సైతం ప్రేమించగలిగిన ఆ ప్రేమ కలిగిన మనసు మాకు దయచేయండి ప్రభువా. నీ కృప, నీ కాపుదల తండ్రి మా అందరికి అనుగ్రహించమని ప్రభువా. ఇదిగో తండ్రి నైనా నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమని చెప్పిన మాటను బట్టి మేము కూడా లోకములో అనేక మందిని ప్రేమించేవారుగా, నీ చేత ప్రేమించబడేవారుగా తండ్రి మమ్మల్ని ఆయుధపరిచి బలపరచమని యేసు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.